ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మన రక్షకుడు మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు శనివారం ఫిబ్రవరి నెల 28వ తారీఖు. ఈ సాయంత్రకాల సమయం కరెక్ట్గా 7:15 అవుతుంది. ఈ సమయంలో దేవాతి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామని నేను ఎంతగానో నమ్ముతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి రేపొద్దున నూతనమైన నెలలోనికి, నూతనమైన దయా కిరీటంలోనికి మనందరం ప్రవేశపెట్టబడబోతున్నాం. అది కేవలము దేవుని కృప దేవుని కృపను బట్టి మాత్రమే గనక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు విందాం. మనం విని దేవునికి ఎలాంటి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి, ఈ నెలంతా కూడా తన కృపలో కాపాడి రక్షించి బలపరిచి భద్రపరిచి ధైర్యపరిచి స్థిరపరిచి మన బంధువులు కానీ మన రక్త సంబంధికులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా మనలను రక్షించలేని ఈ ప్రమాదకరమైన ఈ పరిస్థితుల్లో అనుదినము మనలను కాపాడి రక్షించి మనలను సజీవులుగా ఉంచిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి సన్నిధిలో మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని మహాకృప మీకు నాకు తోడై ఉండి ఆయన వాక్యముతో మనలను బలపరిచి భద్రపరిచి కాపాడునుగాక. దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయము. కొత్త నిబంధన గ్రంథంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదివి దాన్ని నేను మీతో వివరించి దేవుని ఆత్మ చేత ఈ వాక్యాన్ని మనం పంచుకుని దేవుని మహింపరచడానికి మనకు దేవుడు సహాయకుడై ఉండునుగాక. ఆమేన్. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అసహ్యులను, వ్యభిచారునైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ మహోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు. ఈ ఫిబ్రవరి నెల 28వ తారీఖు సాయంత్రకాల సమయంలో మీరు నన్ను ఒక కుమారుడిగా నన్ను అభిషేకించి నీ వాగ్దానం ఇచ్చి నీ దర్శనం ఇచ్చి అయ్యా నీ సువార్త ప్రయాసలో నాకంటూ ఒక పాలి భాగస్థము కలిగే జీవితాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. పాలి భాగస్థుడిగా నన్ను చేసినందుకు నీకు స్తోత్రాలు. నీవు నాకు ఇచ్చిన ఈ భారాన్ని నమ్మకంగా నేను కొనసాగించడానికి నీ కృప నాకు అనుగ్రహించండి. ఈరోజు వాక్యము ద్వారా నేను మీ ప్రభా మేమందరము కూడా మాట్లాడుకొని చూడగా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో నీ ఆశ్చర్యమైన కార్యములు జరిగించి వారిని బలోపేతంగా వారిని బలపరిచి వారిని నీ కృపలో నింపమని మాకు మా అందరికీ తోడై ఉండమని ఈ శ్రేష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకని పొందుకున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రేపొద్దున పునరుద్ధానపు ఆదివారం. దయచేసి ఈరోజు సిద్ధపాటు కాలము గనక ఈ శనివారపు సాయంత్రకాల సమయంలో మీరు అందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనలో నమ్మకంగా ఉండి ఫిబ్రవరి నెలంతటిలో కూడా మనము తెలుసో తెలియకో చేసిన ప్రతి అపరాధము నిమిత్తమై దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడి రేపొద్దున దేవుని యొక్క బల్లలో మనందరము చేతులుంచి ఆయన శరీరంలో, ఆయన రక్తములో, ఆయన జీవితంలో, ఆయన పునరుద్ధానములో, ఆయన పరలోక పట్టణ రాజ్యములో మనము కూడా పాలి భాగస్థులమవుదుముగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనంలో ఏమనుందంటే, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళారంటండి. ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉదాహరణగా
ఒక ఉపమానముగా ఒక వాక్యాన్ని తన శిష్యులకు అనేకులకు తెలియజేస్తూ తన సువార్తను ప్రకటిస్తున్న దినాల్లో ఒక ఉపమానాన్ని ఆయన చెప్తున్నాడు. అనేకమైన ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రాముఖ్యమైన దేవుని వాక్యాన్ని ఒక ఉపమాన రీతిలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళందరికీ కూడా, అక్కడ చదువుకున్న వారు ఉండొచ్చు, చదువు లేని వారు ఉండొచ్చు, అక్కడ జ్ఞానులు ఉండొచ్చు, అజ్ఞానులు ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏంటంటే చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యము అర్థం అవ్వాలి. అర్థమైన వాక్యము వాళ్ళ మనసులో ముద్రింపబడాలి. ముద్రింపబడిన వాక్యము వారి జీవితంలో క్రియ జరిగించాలి. క్రియ జరిగించిన ఆ వాక్యము వారిలను పరిశుద్ధులుగా మార్చాలి. పరిశుద్ధులుగా మార్చబడిన వారు అనేకమైన దేవుని కృపలో వారందరూ దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడి దేవుని రాజ్య స్వార్థను ప్రకటించాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలని ఒక దృక్పథముతో ఆ దేవాతి దేవుడు అనేకమైన బోధనలు చేస్తూ చేస్తూ కొన్ని ఉపమానములు అనేక మందికి తెలియజేస్తున్న క్రమంలో ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఇదిగో, ప్రార్థన చేయుటగా ఇద్దరు మనుషులు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఆ పరిసయ్యుడికి దేవుని వాక్యము తెలుసు. ఆ పరిసయ్యుడికి ఏది మంచిదో, ఏది చెడ్డదో, దేన్ని ఆచరించాలో, దేన్ని ఆచరించకూడదో, మోషే ధర్మశాస్త్రం ఏంటో, దాని విధి విధానాలేంటో, అది పరిస్థితులు ఏంటో, సమాజంలో ఎక్కడ ఎలాగ బ్రతకాలో, ఎలా జీవించాలో ఆ పరిసయ్యుడికి ఆ చిన్నతనము నుండే లేదా తల్లిదండ్రుల ద్వారానే అనేకమైన విషయాలు తెలిసిన ఒక జ్ఞాని ఉన్నాడు అని చెప్తూనే ఒక పరిసయ్యుడు ఉన్నాడు. అక్కడే ఒక సుంకరి కూడా ఉన్నాడు. ఇద్దరు మనుషులు వెళ్ళారండి ప్రార్థన చేయడానికి. ఒకడు ఎవరండి? పరిసయ్యుడు. అతనికి అన్ని విషయాలు తెలుసు. ఆ పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలోకి వెళ్ళాడు. ఒక సుంకరి కూడా వెళ్ళాడు. అతని జీవితం ఎలా ఉంటుందో, అతను ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాడో, అతను ఏ విధమైన అన్యాయపు జీవితంలో ఉన్నాడో, అతని ద్వారా ఎంతమంది బాధపడ్డారో తెలియదు. కానీ ఒక పరిసయ్యుడు వెళ్ళాడు, ఒక సుంకరి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళి నిలబడి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంట? పరిసయ్యుడు చేస్తున్నాడంట నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను, దేవా అని దేవుణ్ణి ఎంత బాగా సంబోధిస్తున్నాడండి ఈ పరిసయ్యుడు. దేవా, నా తండ్రి, నా దేవా, నా దేవా. దేవా అంటే ఏంటండి? నా దేవుడా, నా యజమాని, నా ప్రభువా, నా నిత్య దుర్గమా అని ఆయన పిలుస్తూ, దేవా, నేను చోరులను అంటే దొంగతనము చేసేవారు, ఈ లోక సంబంధమైన ఈ విధానములో దొంగతనముగా జీవించే వ్యక్తులు అయినను, అన్యాయస్తులైనను, ఇతరులు ఎవరికైతే అన్యాయం చేస్తున్నారో, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం పలికేవారే కావచ్చు, ఇతరుల వస్తువులను దొంగిలించేవారు కావచ్చు, అబద్ధ సాక్ష్యం పెట్టి కొంతమంది జీవితాలు నాశనం చేసేవారే కావచ్చు, ఒకరికి అన్యాయం చేసి వారు లాభము సంపాదించుకునే వారైనా కావచ్చు, అలాంటి అన్యాయస్తులైనను, వ్యభిచారులనైనను, ఈ లోక సంబంధమైన వ్యభిచారము అంటే అక్రమ సంబంధాల్లో వారు ఉండి వారు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా మోషే ధర్మశాస్త్రమును అతిక్రమించి వారు వేరే స్త్రీతో, వేరే పురుషుడితో, వేరే వాళ్ళతో వారు వ్యభిచారము చేస్తూ శారీరక సంబంధములను పెట్టుకుని వారు లోకములో నీతిగా పరిశుద్ధంగా బ్రతకకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఒక శారీరకమైన సంబంధమైన వ్యభిచార కోపంలో వారు పడిపోయిన వారి వలె నేను లేను అని చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడండి? నేను చోరులనైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషులంటే ఇంకా చోరులు చెప్పాడు, దొంగతనం చేసేవాళ్ళు, న్యాయం చేసేవాళ్ళు, వ్యభిచారుల గురించి చెప్పాడు. ఇంకా లోకంలో అనేక మంది, ఒకడు కోపిస్తుంటాడు, ఒకడు గర్వంతో నిండిపోయిన వాడు ఉంటాడు, ఒకడు అక్రమంతో నిండిపోయిన వాడు ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ భూలోకంలో ఉన్నారు కదా ప్రభువా, ఈ సమాజంలో ఉన్నారు కదా. అలాగ నేను దొంగతనము చేసే చోరుడుగా లేను, అన్యాయస్తుడిగా లేను. ఇదిగో ఈ లోకంలో ఉన్న పాపమైనటువంటి వ్యభిచార సంబంధమైన జారత్వంలోనూ కూడా నేను లేను. కానీ ఈ ఇతర
ఇతర మనుషులు ఎవరైతే ఉన్నారో వారి వారి విధి విధానాల్లో ఏదో ఒక పాపములో పడిపోయిన మనుషులు ఉన్నారు కదా. అది కొంతమంది కోపములో, కొంతమంది ద్వేషము, కొంతమందికి అసూయ, కొంతమందికి మత్సరము, కొంతమందికి దేవదూషణ, అహంభావము అని రకాల ఎన్నైతే చెడ్డ గుణాలు ఉన్నాయో ఆ చెడ్డ గుణాలు కలిగిన ఆ ఇతర మనుషుల వలనైనను, తర్వాత నా పక్కనున్నాడే ఈ సుంకరి వలనైనను ఏమని ప్రార్థన చేస్తున్నాడు, దేవా అని మొదలుపెట్టాడు. నేను చోరుల్ని, అన్యాయస్తుల్ని, వ్యభిచారము, ఇతర మనుషుల వలె నేను లేను. దానితో అది కాకుండానే ఈ సుంకరి ప్రార్థన చేస్తున్నాడే నా పక్కన నిలబడి, ఆ సుంకరి వలనైనను అంటే సుంకరి ఎంత అన్యాయముగా ఒకవేళ తన జీవితంలో, తన బ్రతుకులో, తన పరిస్థితుల్లో, తన ఉద్యోగంలో, తన జీవన విధానంలో మరి ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు చేశాడో మనం చూడలేదు. కానీ ఈయన సుంకరి చూసుంటాడు కాబట్టి ఆ సుంకరి చెప్తున్నాడు, ఈ పరిసేయుడు చూసుంటాడు కాబట్టి ఈ సుంకరి గురించి చెప్తున్నాడు. ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నేను లేను ప్రభువా అని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఈ పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఈ పరిసేయుని ప్రార్థనలో మనము ఏమి గమనిస్తున్నామండి? నిజంగా అతను దేవుని వాక్యమును, మోషే ధర్మశాస్త్రం ప్రకారం దేవుని వాక్యములను గైకున్నాడు, దేవుని యొక్క సువార్తను తెలుసుకున్నాడు, దేవుని మందిరమున క్రమం తప్పకుండా వెళ్తున్నాడు, అతను ప్రార్థిస్తున్నాడు, అతను దశంభాగములు తీస్తున్నాడు, అతను దేవుని సన్నిధిలో పాడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, వాక్యమును సువార్తను తెలుసుకుని కొంతమందికి ప్రకటిస్తున్నాడు, అనేకులకు మాదిరికరంగా జీవిస్తున్నాడు. ఓకే, బాగుంది, తన బ్రతుకంతట్లో ఏ తప్పిదము చేయట్లేదు. కానీ దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను, ఇదిగో ఇతరులనని ప్రతి ఒక్కరిని పోల్చుకుంటూ నేను వారిలా లేను ప్రభువా, నేను ఇతరులా లేను ప్రభువా, నేను ఆమెలా లేను ప్రభువా, నేను ఇతరులా లేను అని వారిని కించపరుస్తూ తనను తాను హెచ్చించుకుంటూ తన దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్న ఒక పరిచయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు, అతను ఏమంటున్నాడు తెలుసా? వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు. వారానికి ఏంటండి? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను ప్రభువా, నేను 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను. నేను ఏమి వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను నరహత్య చేయలేదు, నేను జారత్వం చేయలేదు, నేను విగ్రహారాధన చేయలేదు. ఈ లోకంలో ఏ పాపం అనేది ఉందో ఆ పాపంలో నేను దేనిలోనూ లేను. అంతేకాదు, నేను ఈ సుంకరి వలె అస్సలే లేను. ఈ సుంకరి జీవితము ఎంత చండాలమో నాకు తెలుసు అన్నట్లుగా తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ పరిసేయుడు. అంతేకాదు, వారమునకు 2 మారులు నేను ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. తనలో తాను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను వారమునకు 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను ప్రభువా. 2 రోజులు, ఎవరైనా ఒక్క రోజు ఉండడానికే ఇబ్బంది పడతారు. నేను 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను. నేను సంపాదిస్తున్న సంపాదనలో, నీవు నాకు దయచేసిన ఆదాయములో 10వ వంతు నేను ఏం చేస్తున్నాను? నేను ఖచ్చితంగా నేను చెల్లిస్తున్నాను. ఆ సంపదను తీసుకొచ్చి దేవుని మందిరంలో నేను అప్పగిస్తున్నాను అని ఎంత ధైర్యంతో, ఎంత నమ్మకంతో, ఎంతగా అతను ప్రౌడ్గా ఫీల్ అవుతూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అంతా కూడా తనలో తాను అనుకుంటూ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన పక్కనే నిలబడి ఆ పక్కనే ఉన్న ఆ సుంకరి ప్రార్థన ఎలాగుందో ఒకసారి మనం విందాం. అయితే సుంకరి, 13వ వచనం అండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి. ఆమేన్. ఆ సుంకరి దూరముగా నిల్చుకోవడం అంటే ఆ పక్కనే ఉన్న పరిసేయుడికి నుంచి కొంచెం దూరం జరిగి, ఇదిగో దేవుని యొక్క ఆ నిబంధన మందస్సు ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆ అతి పరిశుద్ధ స్థలము నుండి దూరముగా ఆయన నిలబడి, ఎందుకంటే దానికి దగ్గరగా వెళ్ళే అర్హత లేదు అని తనలో తాను గ్రహించుకుని ఆ సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే ఆ సుంకరి దూరము నుండి నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఆ సుంకరి ఏం చేస్తున్నాడండి? దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలమునకు దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి, అంటే ఆకాశమందు ఎవరున్నారండి? ఆకాశమందు దేవాతి దేవుడు ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడు ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి, కన్నులెత్తి, మన ముఖమునెత్తి ప్రార్థిస్తామన్న విషయము ఆ
సుంకరికి తెలుసు గనక మన ప్రార్థన విన్నపములను ఈ విధంగా మన తలపైకెత్తి 2 చేతుల ఆకాశం వైపెత్తి మన సమస్యలు, మన బాధలు, మన అక్కరలు, మన ప్రార్థన విన్నపములను ఆయనకు తెలియజేస్తే ఆకాశమందున్న దేవుడు వింటాడనే విశ్వాసము, నమ్మకం ఉన్నప్పటికీ ఇదిగో ఆకాశమందున్న దేవుని వైపు తన కన్నులెత్తుటకు ఎటువంటి అర్హత లేదని, తన జీవితము ఎందుకు పనికిరాదని, అదిగో నేను లోకములో పుట్టిన వాడను, పాపములో పెరిగిన వాడను, నా పాప జీవితము, నా బ్రతుకు, నా జీవితము, నా విధానము, నా జీవితం అంతా కూడా దేవుని యందు మురికి గుడ్డవలే ఉందని తన్ను తాను తగ్గించుకుని ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యము చాలకుండా, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి ధైర్యము చాలక ఆయన గడగడ వణుకుతూ తన ముఖమును నేలను మోపి ఆయన వైపు చేతులు చాపడానికి ఎటువంటి కూడా అర్హత లేదని, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను, ఆకాశం వైపు చేతులెత్తుటకైనను, ఆకాశం వైపు తన ముఖమునెత్తి దేవుని ఆరాధించుటకైనను ఎటువంటి అర్హత లేదు. నేను అలాంటి పాపములో పుట్టినవాడను, పాపములో నేను పెరిగాను, పాపములో నేను జన్మించాను. ఇదిగో నేను ప్రార్థిస్తున్న నా దేవుడు పరిశుద్ధుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, నేను మొరపెడుతున్న దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు గనక నేను పాపిని గనక ఆయన వైపు నేను చేతులు చాపుటకైనను నాకు అర్హత లేదని గుర్తెరిగి ఆ సుంకరి తనలో తాను కుమిలిపోతూ ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక తన చేతులతో రొమ్ము కొట్టుకొనుచు, దేవునికి స్తోత్రం, తన చేతులతో రొమ్ము కొట్టుకొనుచు తన హృదయాన్ని కొట్టుకొనుతూ తన గుండెను కొట్టుకొనుచు, అయ్యా నేను పాపిని ప్రభువా, అయ్యా నీ వైపు కన్నులెత్తుటకైనను, నీ వైపు చూచుటకైనను, నీతో మాట్లాడుటకైనను, నీతో సంభాషించుటకైనను, నీకు మొర్ర పెట్టుటకైనను నాకు ఎటువంటి అధికారము లేదని తన చేతులతో తన రొమ్మును, తన హృదయమును, తన గుండెను కొట్టుకొనుచు ఆయన అంటున్నాడు, దేవా, ఆయన పరిశేయుడు దేవా అని ఎలాగైతే మొదలుపెట్టాడో ఈయన కూడా మొదలు పెడుతున్నాడు ప్రార్థన చేయడం, దేవా, నా తండ్రి, నా దేవా, నా యజమానుడా అని మొరపెడుతూ ఆయన అంటున్నాడు ఏమనంటే, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవునికి స్తోత్రం. పాపినైన నన్ను కరుణించు దేవా, పాపినైన నన్ను కరుణించు. ఎందుకంటే నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడే నాకు అర్థమైంది, ఇదిగో నేను జన్మతరహా కర్మతరహా పాపినని, నా వృత్తిరీత్యా నేను పాపంలో ఉన్నానని, నా బ్రతుకులో పాపముందని, నా మాటలో అబద్ధముందని, నా బుద్ధిలో చెడుతనముందని, నా హృదయంలో పాపముందని, నా నడకలో శాపముందని, నా బ్రతుకులో దేవునికి అవిధేయతకరమైన పరిస్థితులు నాలో ఉన్నాయని నేను గుర్తెరిగాను. ప్రభువా, నన్ను మన్నించు, నీ వైపు చూచి ప్రార్థించుటకు నాకు ఎటువంటి అధికారము లేదని ఆయన చేతులతో తన హృదయమును, తన రొమ్ము కొనుచు ఆయన మాట్లాడుతున్నాడు, దేవా, పాపినైన నన్ను కరుణించు నాయనా, నేను పాపిని ప్రభువా, నన్ను మన్నించు, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించు అని మాట్లాడుతూ ఆయన ఏమని అంటున్నాడంటే, దేవా, పాపినైన నన్ను మన్నించు నాయన, మన్నించు, నన్ను క్షమించు, ఇదిగో నిన్ను ఆరాధించడానికి నాకు అర్హత లేదు, నిన్ను స్తుతించడానికి నాకు అర్హత లేదు అని దేవుని మందిరములో రొమ్ము కొట్టుకుంటూ ఆయన ప్రార్థన చేస్తుందంటే, ఇదిగో ఒకవైపు నుండి పరిచయను ప్రార్థన వెళ్తుంది దేవుని దగ్గరికి, ఒకవైపు నుంచి ఇదిగో ఈ సుంకరి ప్రార్థన కూడా వెళ్తుంది. ఆయన ప్రార్థనను తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారు, ఈ ప్రార్థన తీసుకెళ్ళడానికి కూడా దేవదూతలు వచ్చారు. రెండు కూడా దేవదూతల పాత్రలో ప్రార్థనలు నింపబడినవి. 2 పాత్రలు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి, ప్రార్థనా పాత్రలు. ఆ ప్రార్థనలు వింటున్న దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? పరిచయని ప్రార్థన విన్నాడు. పరిచయని ప్రార్థన ఎలాగుందంటే, అతడు నీతిమంతుడని, అతడు పరిశుద్ధుడని, అతడు యథార్థంగా బ్రతుకుతున్నాడని, తనలో ఏ పాపము లేదని, ఇతరుల కంటే నేనే గొప్పవాడును, నేనే పరిశుద్ధుడిని, నేనే దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడానికి, నేనే దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి, నేనే దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి, నేను మాత్రమే దేవుని పరిచర్య చేయడానికి, నేను మాత్రమే ఇతరుల కంటే గొప్ప ఉన్నతమైన చదువులు నేను చదివాను, ఉన్నతమైన ఉద్యోగాలు నేను చేస్తున్నాను, ఉన్నతంగా 10% 10వ వంతు నేను ఇస్తున్నాను. ఈ లోకంలో అనేక మంది దౌర్భాగ్యులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, నీచులు ఉన్నారు, అసహ్యులు ఉన్నారు, లోక సంబంధమైన పాపంలో పడిపోయిన వారు ఉన్నారు. ఇదిగో నా పక్కన ఈ దౌర్భాగ్యుడైన సుంకరు ఉన్నాడు. వీళ్ళందరికంటే నేను ప్రాముఖ్యము కలిగిన వాడను, అతి ప్రియుడను, దేవుని కుమారుణ్ణని ఎంతగానో తన హృదయంలో గర్విస్తూ
దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేస్తుంటే అతను ప్రార్థనను ఒక పక్కన ఉన్నది. రెండవ ప్రార్థన, ఆ సుంకరి చేస్తున్నాడు ఆకాశం వైపెత్తి. కన్నులెత్తుటకైనను అతనికి ధైర్యము చాలక తన చేతులతో తన హృదయమును తన రొమ్మును కొట్టుకుంటూ, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా, నీవు నీతిమంతుడవు తండ్రి, నేను ఎవరితోటి పోల్చుకోలేను, ఎందుకంటే పాపులో ప్రధానమైన వాడని, దయతో నన్ను మన్నించి నన్ను క్షమించి నీ కృప నాకు దయచేయని అతను దేవుని సన్నిధిలో ఎంతగానో మొరపెడుతున్నప్పుడు ఇద్దరి ప్రార్థన వైపు దేవాది దేవుడు ఆయన కనుదృష్టి నుంచి ఇప్పుడు వాళ్ళిద్దరి ప్రార్థనలో శ్రేష్టమైన ప్రార్థనను, యెహోవా అంగీకరించు ప్రార్థనను, యెహోవా సంతోషము కలిగించు ప్రార్థనను, దేవుడు అంగీకరించు సమాధానం ఇచ్చు ప్రార్థనను గురించి ఆయన చెప్పబోతున్నాడు. మనం కూడా చూద్దాం. 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను కంటే, ఆ పరిసయ్యుడి కంటే, ఇతను అంటే ఈ సుంకరి అతని కంటే నీతిమంతుడిగా తీర్చబడి, నీతిమంతుడిలో ఇంకా ఏ పాపం ఉండదు, ఏ శాపం ఉండదు. ఎప్పుడైతే ప్రభువా నేను పాపిని అని గుండెలు బాదుకుని ఆయన మొర్ర పెట్టుకుంటూ దేవుని సన్నిధిలో గుండెలు బాదుకుంటూ ప్రార్థించాడో, ఆకాశమందున్న యేసు క్రీస్తు ప్రభుల వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసయ్య తన పాపములన్నిటినీ క్షమించి ఆయనకున్న దోషములన్నిటినీ తీసివేసి అతని నీతిమంతుడుగా, అతన్ని పరిశుద్ధుడుగా, అతన్ని పవిత్రుడుగా, అతని దేవుని యొక్క కుమారుడుగా ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని అతన్ని నీతిమంతుడుగా ఎంచబడి తన ఇంటికి వెళ్ళాడు అని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడననియు చెప్పాను. ఎవరైతే దేవుని సన్నిధిలో హెచ్చించుకుంటారో, నేను మాత్రమే చేయగలను, నేను అనుకుంటారో, వాళ్ళు ఎంతగా హెచ్చింపబడడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళు తగ్గించబడతారు. ఎవరైతే దీనుడై దరిద్రులై ఎవరైతే దేవుని సన్నిధిలో హృదయమును తగ్గించుకుని తనను తాను సమర్పించుకుని దేవుని సన్నిధిలో మౌని అయి వాళ్ళు దేవుని సన్నిధిలో లోబడి, ప్రభువా నీ చిత్తమైతే నేను నీ చిత్తమైతే నేను ఎలా చేస్తాను, నీ కృప నాకు కావాలి, నేను పాపిని తగ్గించుకుని ఎవరైతే దీన మనస్కులై దేవుని ఆరాధన చేస్తారో, ప్రార్థిస్తారో, అలాంటి వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది, అలాంటి వారి మీద దేవుని కృప ఉంటుంది, అలాంటి వారి మీద దేవుని యొక్క దయ ఉంటుంది. కాబట్టి వారిని నీతిమంతులుగా మారుస్తారు. ఈనాడు దేవుని యొక్క ఈ వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఫిబ్రవరి నెలంతా కూడా మనం బలను బట్టి, మన ఐశ్వర్యాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన చదువును బట్టి, మనకున్న ప్రేయర్ ప్రత్యేకలను బట్టి మనం బ్రతికి ఉన్నాము అని అనుకుంటే అది ఎంతగానో శుద్ధ తప్పు. అది మనకున్న దేని వలన కాదు, కానీ కేవలము దేవుని కృప. దేవుని కృప. ఈ వాక్యమే ఉన్న మీరు నేను ఈరోజు చేయవలసిన ప్రార్థన పరిచర్య వలె కాదు, సుంకరి వలె, ప్రభువా ఈ నెలంతా కూడా నీ కృపలో కాపాడవు ప్రభువా, ఈ నెలంతా నీ దయా కిరీటము దయచేసావు ప్రభువా. అయ్యా ప్రమాదాల నుండి, వ్యాధుల నుండి, రోగాల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, శోధల నుండి నన్ను తప్పించావు నాయనా, నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతుడిగా మార్చావు. కేవలము నీ కృప బట్టి పాపినైన నాకు రక్షణ, విడుదల, విమోచన కలిగింది. నేను పరిశుద్ధుడినై ఉన్నానంటే అది కేవలం నీ కృపే ప్రభువా అని దేవుని సన్నిధిలో గనక మనము తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆయన మనకు నూతనమైన దయా కిరీటాన్ని, నీతిమంతులుగా ఉండే భాగ్యాన్ని, పరిశుద్ధులుగా ఉండే భాగ్యాన్ని, దేవుని స్వరము వినే భాగ్యాన్ని, దేవునితో అంటుకట్టబడే భాగ్యాన్ని, దేవుని రాజ్యంలో ఉండే భాగ్యాన్ని, నూతనమైన దయా కిరీటాన్ని మనకి ఇవ్వబోతున్నారు. ఈ ఉపమానాన్ని మన హృదయంలో ఉంచుకుని పరిచర్య వలె కాకుండా మనము సుంకరి వలె ప్రార్థన చేసి దేవునిలో తగ్గించుకుంటే ఆయన మనలను హెచ్చిస్తాడు. దేవుని యొక్క దయా కిరీటముతో మనల్ని నింపబడతాం. అట్టి కృప మీకు, నాకు, మనందరికీ దేవాతి దేవుడు కలిగించునుగాక, దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి, రేపొద్దున పునరుద్ధానపు ఆదివారం అట్ ద సేమ్ టైం రేపొద్దున నూతనమైన నెలలోనికి మనం ప్రవేశపెట్టబడుతున్నాం. మార్చి నెల 1వ తారీఖు పునరుద్ధానపు ఆదివారం. ఇంతకాలము దేవుని కృప తోడుగా ఉంది. రేపుడు రాకడో తెలీదు, మన పోకడో తెలీదు. మనందరం సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో చేతులుంచి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ మనము పరిశుద్ధులుగా, పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో సుంకరి వలె తగ్గించుకుని ప్రార్థించి దేవుని కృపను పొందుకునే కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని బలలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్రతి
పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైన చేతులతో, హృదయముతో, శరీరంతో, ప్రాణాత్మ దేహములతో దేవుని వాక్యమునకు లోబడి దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని వాక్యానికి మనం అందరము కూడా కృతజ్ఞులమై దానికి మనం లోబడి మనం దేవుని బలను ఆశ్రయిద్దాం. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుచుండగా ఆయన అపూర్వమైన శక్తి, పరిశుద్ధత, పవిత్రత మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలు అయా. గొప్ప అమూల్యమైన ఉదాహరణను అయా, ఒక మంచి వాక్యమును మాకు అనుగ్రహించారు ప్రభా. అయ్యా నాయన, ఎంతగానో ఒక మంచి ఉదాహరణను, ఒక పరిచయుడిని, ఒక సుంకర్ని మా ముందు పెట్టి నీ సన్నిధిలో ఎలా ఉండాలో తెలియజేశారు. నిజమే, సుంకర వలె యథార్థమైన ప్రార్థనా జీవితం కలిగి తగ్గించుకుని నీ కోసం నమ్మకంగా బ్రతికే కృప నాకిమ్మని, నాకు, నా భార్య బిడ్డలకు, నా కుటుంబ సభ్యులకు, మా రక్త సంబంధికులకు, అయా మా దేవుని సేవకులకు, సంఘ బిడ్డలకు, దేవుని సేవకులకు, వారి భార్య బిడ్డలకు, అయ్యా సంఘాలు నడిపిస్తున్న అనేక మంది స్వార్థికులకు, పరిచారికులకు, అయ్యా దేవుని జనులకు ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే 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 ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.